అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అబ్బరాజు పిచ్చయ్య గారిచే రచించబడిన భద్రాద్రి సీతారామ శతకములోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నీ కథలు చెప్పు దాసులనేకులు ధనవంతులైరి, నీ ప్రాపకమే చేకూర్చు అఖిల సుఖములు. శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నీ మీద అమితమైన భక్తితో నీ కథలు చెప్పే అనేక మంది దాసులు నీ కృపను పొంది ధనవంతులైతిరి. నీ అనుగ్రహం కలిగితే సకల ఐశ్వర్యాలు అఖిల సుఖములు చేకూరుతాయి కదా స్వామి. భీకర అప్పుల వారానే కష్టములెదుర్కోవలసే, ఆపుము ఆగాకులలో పడనీకుము. శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, భయంకరమైన అప్పులతో అనేక పద్ధతులతో కష్టములు చెందుతున్న మానవులను నీవు ఉన్నావన్న ఉత్తుత్తి ఊహలలో నుంచి బయటపడేసి నీవు ప్రత్యక్షమై కష్టాలన్నీ తొలగించి నీవు నిజంగా ఉన్నావని నిరూపించుకో స్వామి. ఆకుల దుంపల మెక్కుచు తేకువ తపమాచరించు దివ్యమునులే ఆలోకింపలేరు నిన్నిలా. శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, అన్నిటినీ విడిచిపెట్టి ఆకులు దుంపలు తింటూ అడవులలో నివసిస్తూ ఎంతో తెగింపుతో నియమనిష్టలతోనూ తపమాచరించే మహామునులు కూడా నీ మీద దృష్టిని సరిగా నిలుపక నిన్ను దర్శించలేకున్నారు. అటువంటిది ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి స్వామి? నీ కడిమికి అచ్చరువడి ఢీకొన భార్గవుండు వానిటి వియతని విల్లేగై కొని అడగించితి. శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ,
నీవు శివధనస్సును ఎక్కుపెట్టి సీతాదేవిని వివాహమాడి తిరిగి వస్తుండగా భృగు వంశానికి చెందిన పరశురాముడు ఎదురై వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు చేయగా నీవు దానిని తీసుకొని ఎక్కుపెట్టి పరశురాముని చేత కొనియాడబడితివి కదా స్వామి. రాకుండునే సిరియుండినా కాకుండునే కాగలట్టి కార్యములెల్ల మీ కరుణ పడయగావలే శ్రీకరా భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, మీ కృపలేనిది సకల సంపదలు ఉన్నా అనుభవించలేరు. సాధ్యమయ్యే అతి చిన్న కార్యములు కూడా మీ దయలేనిది నెరవేర్చలేము. కావున మాపై కరుణను కురిపించుము స్వామి. ఆకులు రాలి చిగిర్చినా మాకులు శోభించునటులా మహినీ భక్తానీకము దివ్యాకృతికను శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, ఎండిపోయిన చెట్టుకు మరలా ఆకులు చిగురిస్తున్న సన్నివేశం ఎలా ఉంటుందో, పశువులన్నీ ఒకే చోట ఉండి శోభిస్తున్న సన్నివేశం ఎలా ఉంటుందో, ఈ భూమి మీద అనేక మంది భక్తులతో పూజించబడే నీకు కూడా అంతకంటే సుందరమైన దివ్యమైన రూపం ఉంది. అది నాకు చూపించి నన్ను ధన్యుడను చేయుము స్వామి. మీ కథనంతయు మునువాల్మీకుడు విరచించి కాదెమేదిని పుణ్యశ్లోకుండయ్యే అతండును శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, మీ రామాయణాన్ని రచించి మీ గాథంతా వాల్మీకి మహర్షి సమస్త లోకాలకు తెలియజేసి పుణ్యమును మూటగట్టుకున్నాడు. మిమ్మల్ని దర్శించి మోక్షాన్ని పొందగలిగాడు కదా స్వామి. ఆ కొన్నవానికింత మధుకరమిడడేని ఏటి దాత అకరకున్ రాకున్న వేల్పు వేలుపే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, ఆశతో వచ్చిన వారికి మధురమైన తేనె వంటి పదార్థం ప్రసాదించకపోయినా కనీస సహాయం చేయకుండా ఉండేవాడు దాత ఎలా అవుతాడు? భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు కాస్త అయినా దయ చూపకుండా ఉండేవాడు అసలు భగవంతుడు ఎలా అవుతాడు? రూకలు నాలుగు వక్రపు పోకడల సంతరించి భువిజనులకు
పల్కా కలిడు వారి నడపవే శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ ధర్మం పాటించకుండా మోహానికి గురై ఐశ్వర్యములను ఆశించి దుర్మార్గమైన ఆలోచనలను కలిగి క్రూర మనస్సును కలిగిన మానవులను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. వారిని మార్చడం కేవలం నీకు మాత్రమే సాధ్యము కదా స్వామి. మోకాలు అడ్డు పెట్టినా ప్రాకటముగా లక్ష్మి తాను రాదలచినచో రాకుండునే వగపేటికి శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ మోకాలును వంచిపెట్టి భక్తితో మేము పూజించి సంపదలను ప్రసాదించమని వేడుకున్నను నీవు కరుణను చూపకుండా ఉంటే దుఃఖము చెందడము ఎందుకు? నిన్ను కోరిన కోరికలను నీవు ఆలస్యం అయినప్పటికీ ఖచ్చితంగా తీరుస్తావు కదా స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.